హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ అకాడమీ. సో ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేయకముందు మిమ్మల్ని అందరూ ఒక కామన్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు కరెంట్ అఫైర్స్కి రోజు ఎంత టైం పెట్టుకుంటారు? 1 అవరా, 2 అవర్సా, 3 అవర్సా? సో జనరల్గా మినిమం యావరేజ్గా ప్రతి వాళ్ళు ఎగ్జామ్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం అని చెప్పి డైలీ కనీసం 1.5 to 2 అవర్స్, అంటే గంటన్నర నుంచి 2 గంటలు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద పెడతారు. లైక్ వాళ్ళు న్యూస్ పేపర్ చదవటం కానీ, లేదా ఏదైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవటం కానీ, వాళ్ళు కనీసం రోజుకి గంటన్నర నుంచి 2 గంటలు స్పెండ్ చేస్తున్నారు. సో ఈ వీడియో చూసే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్పిరెంట్స్ కూడా రోజుకి గంటన్నర నుంచి 2 గంటలు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీదే పడుతున్నారు. సో ఇంకో క్వశ్చన్, మీరు పెట్టే ఆ 1.5 or 2 అవర్స్లో కూడా మీరు చదివే కరెంట్ అఫైర్స్ మీకు మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఎంతవరకు యూజ్ అవుతుంది? సో ఈరోజు జనరల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని మనం ఆప్టిమమ్గా ఎలా చదువుకోవాలి. సో చాలామంది కరెంట్ అఫైర్స్ తక్కువ చదివి ఫెయిల్ అవ్వడం కాకుండా, అవసరం లేనివి మనకి ఎగ్జామ్కి అది వస్తుందా లేదా తెలియకుండా ఒక డైరెక్షన్లెస్గా కరెంట్ అఫైర్స్ చదవడం వల్లే మన వాళ్ళు ఎక్కువ మంది ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరెంట్ అఫైర్స్తో ప్రాబ్లం ఏంటి? కరెంట్ అఫైర్స్తో ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పుడైతే కొత్తలో ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్నామో మనం ఏం చేస్తామంటే, ఎక్కడైతే కరెంట్ అఫైర్స్ దొరుకుతున్నాయో ఒక 2-3 టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయిపోతాం. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఒక మ్యాగజైన్ కాదు, మనకు మిస్ అవుతామేమని చెప్పి 2 మ్యాగజైన్స్ చదువుతాం స్టార్టింగ్లో. కరెంట్ అఫైర్స్కి మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం. ఇవి కాకుండా మనకి ఎక్కడెక్కడ కనపడితే పీడిఎఫ్లు అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వకూడదు, ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో చదువుతాం. ఇదంతా ఫస్ట్ మంత్ బాగానే ఉంటుంది. ఒక 4-5 నెలలు చదివాక ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చాక చూస్తే ఇది ఒక పెద్ద కొండలా తయారైంది. సో అప్పుడు ఇవన్నీ చదివే టైం ఉండదు, అలాగే కరెంట్ అఫైర్స్ ఏమైనా చదివామంటే మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఓవరాల్గా ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ మనం చదువుకున్నామా లేదా అని మళ్ళీ మనం క్వశ్చన్ చేసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చదివాం కానీ ఏం గుర్తులేదు. ఇదే అందరికి వచ్చే కామన్ క్వశ్చన్ అనమాట. సో జనరల్గా కరెంట్ అఫైర్స్ అనేది మనకి 2 పర్స్పెక్టివ్లో చూడాలి. కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ వేరు, కరెంట్ అఫైర్స్ ఫర్ మెయిన్స్ వేరు. ఎందుకు వేరంటే, మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ చదవటం ప్రిలిమ్స్కి కరెంట్ అఫైర్స్ చదవడం కన్నా నా దృష్టిలో కొంచెం ఈజీ. ఎందుకంటే ఏపీ ఈస్ట్లో కరెంట్ అఫైర్స్ రాదు, పాలిటీలో కరెంట్ అఫైర్స్ వచ్చినా కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి, ఎకానమీలో కొంచెం కరెంట్ అఫైర్స్ రావడానికి స్కోప్ ఉన్నా కానీ అవి జనరల్గా మనకి ఎకనామిక్ సర్వేలోనో బడ్జెట్లోనో ఇంకా ఇక్కడ మిస్ అయితే మనకి పిఐబిలో కవర్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే, కంప్లీట్గా పిఐబి మీరు రిలే అయినా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో 90% కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడ ఏం చదవాలి, సింపుల్గా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో హెల్ప్ అయ్యే కరెంట్ అఫైర్స్ చదువుతాం. కానీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి ప్రిలిమ్స్లో కూడా మనకి 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి అవార్డ్స్ అని, స్పోర్ట్స్ అని, వాట్నాట్, అంటే ఇంకా ప్రతిదీ ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ డెఫినేషన్లోనే వస్తుంది. వేరేజ్ మనకి మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ అంటే అసలు అందులో పాలిటీకి అసలు ఒక 75 మార్క్స్కి అసలు చదవాల్సిన అవసరం లేదు. పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్ అనేది కంపేర్ టు ఎకానమీ కానీ ఎస్ఎన్టీ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ నేను మెంటర్షిప్ కోర్స్లో పిఐబి ఎలా చదవాలి అనేది లైవ్ సెషన్ తీసుకున్నాను, అరౌండ్ 2 అవర్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్ కోర్స్లో పిఐబి అనేది ఎలా చదవాలనేది మనం ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది, యూ కెన్ యాక్సెస్. సో పిఐబి అనేది కంపల్సరీ అండి మెయిన్స్కి. ఎందుకు కంపల్సరీ అంటే, ఇది ఓన్లీ మీకు కరెంట్ అఫైర్స్లో హెల్ప్ అవ్వడం కాకుండా మీరు స్టాటిక్ని కూడా రివైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే జనరల్గా ప్రిలిమ్స్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం కరెంట్ అఫైర్స్ చదివి వదిలేస్తాం, కానీ ఎగ్జామ్లో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ మీకు స్టాటిక్ లింక్ అయితేనే యూజ్ అవుతుంది. ఈ మధ్య ఎగ్జామ్లో కూడా ఏదైనా ఒక క్వశ్చన్ ఎంసీక్యూ ఫ్రేమ్ చేసినప్పుడు కింద సపోజ్ ఒక 3 స్టేట్మెంట్స్ ఇస్తే అందులో ఏదో ఒక స్టేట్మెంటు వాడు కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ 2 స్టేట్మెంట్ మనకి స్టాటిక్తో లింక్ అయితే, థర్డ్ స్టేట్మెంట్ మాత్రం కరెంట్ అఫైర్తో లింక్ అవుతుంది. సో అందుకనే మనం ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు స్టాటిక్ లింక్ చేయడం కూడా చాలా అడ్వాంటేజ్, అంటే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెంట్ అఫైర్స్లో ఏదైనా టైగర్ రిజర్వ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, మనం ఓన్లీ ఆ టైగర్ రిజర్వ్ గురించి క్వశ్చన్ చదివితే అంటే చదువుకొని పోతే కంటెంట్ మనకి యూజ్ అవ్వదు.
సో స్టాటిక్లో కూడా వెళ్ళి అసలు టైగర్ రిజర్వ్స్ ఏంటి, ఈ టైగర్ రిజర్వ్స్ ఏ యాక్ట్ కింద మనకి ఫామ్ అయ్యాయి, లేకపోతే ఎన్టీసీఏ గురించి, లేదా అంతకుముందు డిక్లేర్ చేసిన లేకపోతే న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ గురించి ఇవన్నీ చదివితేనే మనకి ఎగ్జామ్లో అది హెల్ప్ అవడానికి ఛాన్స్ ఉంది. సో పిఏబి ఆ పర్స్పెక్టివ్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒక పక్కన మీరు కరెంట్ అఫైర్స్ చదవచ్చు, కరెంట్ అఫైర్స్కి ఏదైతే రిలేటెడ్ ఉందో స్టాటిక్ అది కూడా చదవచ్చు అనమాట. కానీ పిఐబిలో ఏమి చదవాలి ఏమి వదిలేయాలన్నదే మనకి టైం సేవ్ అవుతుందా లేదా పిఏబి చదివి, లేదా టైం వేస్ట్ అవుతుందా టైం సేవ్ అవుతుందా అనేది డిసైడింగ్ అవుతుంది. సో అలాగే ప్రిలిమ్స్లో చూస్తే, ప్రిలిమ్స్లో మనకి న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి న్యూస్కి, అంటే పొలిటికల్ న్యూస్ కానీ సినిమా న్యూస్ అలాంటివి తీసేస్తే రిమైనింగ్ ఏ న్యూస్ అయినా కానీ మనకి ప్రిలిమ్స్లో రావడానికి స్కోప్ ఉంది. మీకు అవార్డ్స్ కానీ, లేదా ఏవైనా ఈవెంట్స్ కానీ, లేదా బుక్స్ అని, స్పోర్ట్స్ అని, లేదా ఏ ఈవెంట్ అయినా కానీ మనకి ప్రిలిమ్స్లో ఎక్కువ స్కోప్ ఉంది. సో ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక స్ట్రాటజీతోనూ, మెయిన్స్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక స్ట్రాటజీ కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. సో జనరల్గా మనకి ప్రిలిమ్స్కి అనేది ఈ కరెంట్ అఫైర్స్కి డిఫైన్డ్ బౌండరీ లేదు. సో వాడు ఏ కరెంట్ అఫైర్ అయినా అడగచ్చు మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఒక్కొక్కసారి స్పోర్ట్స్ రిలేటెడ్ 1-2 బిట్స్ ఎక్కువ రావచ్చు, లేదా ఇంకేదైనా ఈవెంట్స్ వల్ల రావచ్చు. మీకు ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్లో మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మన కరెంట్ అఫైర్స్లో సిలబస్లో మెన్షన్ చేసింది. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈ 3 లెవెల్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనకి ప్రిలిమ్స్లో రావడానికి స్కోప్ ఉంది. సో మీరు వీలైనంత వరకు ప్రిలిమ్స్కి డైలీ న్యూస్ పేపర్ చదువుతో పాటు షార్ట్ నోట్స్ ఒకటి కరెంట్ అఫైర్స్కి మెయింటైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ పెట్టుకొని ఆ పేజ్లో కంప్లీట్గా స్పోర్ట్స్ అని రాసుకొని షార్ట్ కట్స్లో రాసుకోండి స్పోర్ట్స్. అలాగే అవార్డ్స్, లేదా ఏదైనా ఈవెంట్స్, ఏమైనా ప్రోగ్రామ్స్, ర్యాంకింగ్స్, గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్లో ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది, అదొకటి. ఇంకొకటి, మనం ఆల్రెడీ ఇప్పటికే జరిగిన ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అందులో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ వచ్చిన పేపర్స్ తీసేసుకొని థీమ్స్ ఐడెంటిఫై చేయండి. సో జనరల్గా ఈ కరెంట్ అఫైర్స్ ఏ థీమ్స్లో వస్తున్నాయి. సో మనం ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుకున్నట్టు స్పోర్ట్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక బిట్ వస్తుంది. స్పోర్ట్స్ అంటే మనం క్రికెట్ చదువుతాం, కానీ ఆ ఎగ్జామ్లోకి వెళ్తే హాకీ, వాలీబాల్, లేకపోతే ఏవైతే మనం జనరల్గా ఆ ప్లేయర్స్ కూడా మనకు చాలామంది తెలిసి ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్ జరుగుతుంది. రేపు కామన్వెల్త్ గేమ్స్లో రిలేటెడ్గా మనకి స్పోర్ట్స్లో క్వశ్చన్ పడవచ్చు, ఫలానా దాంట్లో గోల్డ్ మెడల్ కొట్టిన ప్లేయర్ ఎవరు, లేకపోతే లైక్ అలాగా. సో స్పోర్ట్స్ అనేది ఎప్పుడు ప్రతి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో మీకు కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. అలాగే అవార్డ్స్, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏదైనా అవార్డ్స్ ఉంటే దాంట్లో, లేదా ర్యాంకింగ్స్, అలాగే రిపోర్ట్స్, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏమన్నా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగితే అలాగా, నేషనల్ లెవెల్లో ఎలా జరుగుతాగా, స్టేట్ లెవెల్లో జరిగితే అలాగా. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా ఏపీపీఎస్సీ పెట్టిన ప్రిలిమ్స్ రిలేటెడ్ పేపర్స్ అన్నిటినీ ఏపీపీఎస్సీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆ పీవైక్యూ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ప్రిలిమ్స్ది, అందులో క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి మీరు ఒక డొమైన్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది స్పోర్ట్స్ నుంచి వచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్ అవార్డ్స్ మీద నుంచి వచ్చింది, థర్డ్ క్వశ్చన్ ఇంకొక దాని మీద రిపోర్ట్స్ మీద వచ్చింది, లేకపోతే ఇంకోటి ప్లేసెస్ ఇన్ న్యూస్ వచ్చింది. ఇలా ఐడెంటిఫై చేస్తే మీకు జనరల్గా ఏ థీమ్లోంచి క్వశ్చన్ వస్తుంది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అనేది ఒక ఐడియా వస్తుంది. సో మీరు ప్రిలిమ్స్కి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఇది పెద్ద పని పట్టదు, మా అయితే ఒక 2-3 అవర్స్ పడుతుంది. సో అలా చేసినప్పుడు ఏంటంటే మనకి అది బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, స్పోర్ట్స్ నుంచి మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుంది, లేదా అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, లేకపోతే రిపోర్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని మీకు తెలిసాక అప్పుడు మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా చదువుకుంటారు. ఎందుకంటే పీవైక్యూస్ చూసినప్పుడు మీకు కరెంట్ అఫైర్స్లో ఏ థీమ్స్ వస్తున్నాయని అర్థమైనప్పుడు మీరు న్యూస్ పేపర్ చదివినప్పుడు కూడా ఓకే ఈ థీమ్ పోయినసారి ఎగ్జామ్లో అడిగాడు, నెక్స్ట్ టైం ఎగ్జామ్లో రావచ్చని మీరు న్యూస్ పేపర్ చదివినప్పుడే కొంచెం దాన్ని పకడ్బందీగా చదువుకుంటారు. దాని తర్వాత ఏదో ఒకటి మీకు మార్కెట్లో నచ్చిన మ్యాగజైన్ చదువుకొని తీసుకొని దాన్ని రివిజన్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఏ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో వస్తాయని మనకు ముందే ఐడియా ఉందో న్యూస్ పేపర్ రీడింగ్ అప్పుడే మనం దాన్ని పర్ఫెక్ట్గా చదువుకుంటాం. సో దట్ మ్యాగజైన్ రివిజన్ అనేది ఈజీగా అవుతుంది. ఇది ప్రిలిమ్స్కి మీరు ఇలా ఫాలో అయితే మీరు కరెంట్ అఫైర్స్లో 30కి 30 కూడా వస్తాయని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ 15+ స్కోర్ చేయడానికి మనకి ఈ థీమ్స్ హెల్ప్ అవుతాయి.
సో మెయిన్స్కి మాత్రం పిఐబి అనేది కంపల్సరీ. మీరు తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీష్ మీడియంలో చదివినా పిఐబి చదవటం వల్ల ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైతే ఎస్ఎన్టీ పేపర్ కానీ ఎకానమీ పేపర్ కానీ కొంచెం టఫ్ చేస్తే అప్పుడు కరెంట్ అఫైర్స్ మనకి పిఐబి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఏదైనా కరెంట్ అఫైర్స్ చూడాలనుకున్నారు, వాళ్ళకి మనం చదివే మ్యాగజైన్స్ అనేది వాళ్ళకి అవసరం లేదు. మార్కెట్లో ఉన్న మ్యాగజైన్స్ని ఎగ్జామినర్ చూడాలని లేదు కదా. సో ఎగ్జామ్కి ప్రైమరీ సోర్స్ ఏముంటుంది, ఐదర్ పిఐబి ఓపెన్ చేయాలి లేదా ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో పిఐబి ఓపెన్ చేసి తను ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేశాడు అనుకోండి, అక్కడ చూస్తాడు ఓవర్ వీక్లో లాస్ట్ 6 months 7 months చూసి అందులో తనకి బాగా నచ్చినవి 4-5 క్వశ్చన్స్ పిక్ చేసుకొని దాంట్లోంచి 1 or 2 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఇవ్వచ్చు. సో ఎగ్జామినర్ ఎక్కడికి వెళ్ళి మనకి క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది మీకు ఐడియా ఉంటే మనం చదువుకునేటప్పుడు కూడా అక్కడే చదువుకుంటాం. కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, పిఐబి చదివినప్పుడు మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే పిఐబిని ఏది చదవాలి, అందులో ఏ న్యూస్ ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు తెలిసినప్పుడే మనం కావాల్సినవి చదువుకొని రిమైనింగ్ స్కిప్ చేయొచ్చు. సో జనరల్గా మనం ఈ మెంటర్షిప్ కోర్సులో కూడా మనం పిఐబి మీదే ఎక్కువ స్పెషల్ ఫోకస్ ఇస్తున్నాం. పిఐబిని ఎలా చదవాలనేది ఆల్రెడీ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక మినిస్ట్రీని తీసుకొని ఆ మినిస్ట్రీలో ఏ ఆర్టికల్స్ ఎలా చదవాలి, ఏది ఎందుకు వదిలేస్తున్నాం అనేది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు వీలైనంత వరకు ఈ పిఐబి మీదే మనం ప్రాక్టీస్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాం. సో పిఐబికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మీరు ఈ కోర్సులో ఉన్నా లేకపోయినా పిఐబిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా పేపర్ టఫ్గా వచ్చిన రోజున పిఐబి చదివిన వాళ్ళకి ఖచ్చితంగా 4 to 5 marks అడ్వాంటేజ్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రైమరీ సోర్సు, రిలయబుల్ సోర్సు, గవర్నమెంట్ పిఐబిలో కూడా మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి పిఐబిని ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది జనరల్గా కరెంట్ అఫైర్స్కి నేను మీకు సజెస్ట్ చేసే స్ట్రాటజీ. సో ఇందులో మీకు ఏదైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం బల్క్ చేసుకొని లాస్ట్ మినిట్లో మాత్రం దాన్ని రివైజ్ చేయడానికి మాత్రం ఇబ్బంది పడద్దు. సో థ్యాంక్ యూ. రేపు ఇంకొక ఇంపార్టెంట్ ఏరియాతో మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ. సో కింద కామెంట్లో ప్రశాస్ అకాడమీ యూట్యూబ్ లింక్, యాప్ లింక్, అలాగే ప్రశాస్ అకాడమీ టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ జాయిన్ అవ్వండి. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఉన్న కంటెంట్ కూడా కొంచెం డెమో కంటెంట్ ఉంది, మీరు చూసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే యూ కెన్ ఎన్రోల్ ఇన్ ద కోర్స్. థ్యాంక్ యూ అనండి.